ఆరోగ్య చిట్కాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పైనాపిల్ తినడం వల్ల జరిగే మేలుని, పైనాపిల్ వల్ల వచ్చే లాభాలని తెలుసుకుందాం. ఓకే, మామూలుగా పండ్లు కూరగాయలు ఎంత తింటే మనకి అంత మంచిది, అది అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల పండ్లని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు వంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. దీనికి పైనాపిల్ని మనం చక్కగా సరిపోతుంది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. సో పైనాపిల్లో ఏంటి అంటే పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల ఇది బీపీని తగ్గిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇది బీపీని తగ్గిస్తుంది పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సి విటమిన్, పైనాపిల్లోని సి విటమిన్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ క్యాన్సర్ని నిరోధిస్తుంది. పైనాపిల్లోని సి విటమిన్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ క్యాన్సర్ని నిరోధిస్తుంది. దంతాలు, చిగుళ్ళు వంటి బలంగా ఉండేందుకు ఇది బాగా దోహదపడుతుంది. పైనాపిల్లోని బీటా కెరోటిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనల్లో తేలింది. ఇంకొకటి, పైనాపిల్ ఆస్తమా నుంచి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్, కంటి కండరాల క్షీణతను తగ్గిస్తుంది అని తేలింది. నెక్స్ట్, క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్ఫలితాలు ఇందులోని బ్రోమిలైన్ అనే ఎంజైమ్ సమర్థంగా నివారించగలదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రోమిలైన్ అనే ఎంజైమ్ సమర్థంగా నివారించగలదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ ఎంజైమ్ పుండ్లు, గాయాలు త్వరగా మానేందుకు తోడ్పడుతుందట. కీళ్ళ నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్, పైనాపిల్లోని పీచు పదార్థం మధుమేహానికి మందులా పనిచేస్తుంది, జీర్ణ ప్రక్రియను పెంపొందిస్తుంది. పైనాపిల్లోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు. ఇవి పైనాపిల్ వల్ల వచ్చే లాభాలు, పైనాపిల్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు. మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా వచ్చే వీడియోలో ఇంకొక ఆరోగ్య చిట్కా ద్వారా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.